రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం టీడీపీ ఆధ్వర్యంలో రివర్ బే హోటల్ ఆహ్వానం ఫంక్షన్ హాల్లో టీడీపీ డిజిటల్ మహానాడు కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం 11 క్లస్టర్లో ఘనంగా డిజిటల్ మహానాడు కార్యక్రమం ప్రారంభమైంది. రివర్ బే ఆహ్వానం ఫంక్షన్ హాల్లో యువ నాయకులు, ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవిరామ్ కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొని తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఈ సందర్భంగా రవిరామ్ కిరణ్ మాట్లాడుతూ, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో ఆంధ్రుల ఆరాధ్య దైవం పద్మశ్రీ అన్న ఎన్టీఆర్ గారి పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన దేశంలో ఒకే ఒక పార్టీ మన టీడీపీ పార్టీ. మహానాడు 2026 పసుపు పండుగ మన ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాజమహేంద్రవరం రూరల్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం నియోజకవర్గం 11 క్లస్టర్ల నందు ఆహ్లాదకరమైన వాతావరణంలో అంగరంగ వైభవంగా పార్టీ శ్రేణులతో కలిసి వర్చువల్ మహానాడులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇటీవల మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశంలో నెలకొన్న ఇంధన గ్యాస్ ద్రవ్యోల్బణం కారణంగా దేశ ఆర్థిక దృష్ట్యా నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇంధన పొదుపు చేయాలని ఆలోచనతో రాష్ట్రం అంతటా వర్చువల్ మహానాడు ఏర్పాటు చేసి ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు క్లస్టర్ 7 ఇన్ఛార్జ్ శీలం గోవింద్ మరియు క్లస్టర్ 8 ఇన్ఛార్జ్ రంపిచర్ల యాంటోనీ దాస్ ఆధ్వర్యంలో పల్లి సాయి, అర్రిజ్జల లక్ష్మణరావు, బోరా దుర్గాంజనేయులు, ఏడాకుల వెంకటేశ్వరరావు, కుంచె హనుమంతరావు, వరప్రసాద్, చిట్టుబైన శ్రీనివాస్ ప్రసాద్, కక్కల రమేష్, ఎంఎంఎల్ రాజు, బంగారు రాజు, కొప్పిశెట్టి చిన్ని నరసింహరావు, కేత అప్పారావు తదితరులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. మరి ఇవాళ పసుపు సైనికుల పండుగ మహానాడు ఆ కార్యక్రమాన్ని రాజమండ్రి రూరల్లో మన గౌరవ శాసనసభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి ఆదేశానుసారం ఇవాళ మేము అందరం కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. దేశంలో ఎప్పుడూ లేని విధంగా ఒక రాజకీయ పార్టీ పరిస్థితుల ప్రభావం వల్ల నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు పొదుపు చర్యగా ఇవాళ డిజిటల్ మహానాడిని క్లస్టర్ల వేదికగా మన రాష్ట్రం అంతటా జరుపుతున్నాం. ఇదొక చరిత్ర. మన అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు ఇవాళ మహానాడులో మిగతా ముఖ్య నేతలతో చాలా సందేశాలు ఇవ్వనున్నారు. అదేవిధంగా తీర్మానాలు కూడా ఇవాళ చేరున్నారు. ఈ కార్యక్రమాన్ని రాజమండ్రి రూరల్లో 11 క్లస్టర్లలో ఇవాళ ప్రతి క్లస్టర్కి కూడా ఒక స్క్రీను ఏసీ హాల్లో పెట్టి భోజన వసతులు సహా అన్నీ కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మహానాడు మన భారతదేశ రాజకీయ చరిత్రలో డెఫినెట్గా మిగిలిపోతుంది. ఈ మహానాడుకి మాకు ఇచ్చిన నినాదం నా తెలుగుదేశం నా బాధ్యత అని. సో ప్రతి కార్యకర్త మా నాయకుల ఆశయాలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా రాజకీయంగా అయినా లేకపోతే సమాజంలో అయినా ప్రజలకి ఉపయోగపడే విధంగా మేమందరం కూడా బాధ్యతాయుతంగా ఉంటామని, అదేవిధంగా మా ఈ మహానాడులో చేసుకున్న తీర్మానాలకు అనుగుణంగా మేమందరం కూడా నడుచుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మా గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతాం.